హాయ్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నా పేరు శివకృష్ణ. అండ్ స్పిరిచువల్ కోచ్, ఫ్లేమ్ కోచ్ అండ్ హీలర్. రైట్. మీకందరికీ కూడా మీకందరికీ కాదు, మనందరికీ కూడా మనీ చాలా అవసరం. రైట్. మనకి మనీ కావాలంటే మనం ఏం చేస్తాం? నార్మల్‌గా ఎక్కడైనా వర్క్‌కెళ్తాం, లేకుంటే జాబ్ చేస్తాం. మంత్లీ సాలరీ వస్తూ ఉంటుంది. ఓకే. బట్, బట్ మనకిది సరిపోతుందా? సరిపోవట్లేదు. సరిపోతుంది. బట్ ఎవరికైతే సరిపోవట్లేదో వారి కోసం ఈ వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ సరిపోయినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ కలగట్లేదు. మనీ, మనీ, మనీ ఐ మీన్ ఖర్చయిపోతూ ఉన్నాయి. హెల్త్‌కని లేకుంటే వివిధ రకాలుగా అవి ఖర్చయిపోతూ ఉన్నాయి. ఏం చేయాలి? మన దగ్గరికి మనీ రావాలి అంటే, మనం వచ్చిన మనీని ఐ మీన్ భయం లేకుండా ఖర్చు పెట్టాలి అంటే, సో చాలా కష్టం ఖర్చు పెట్టడం. సంపాదించడం ఈజీ తెలుసు కదా! మనీ సంపాదించడం ఈజీ. ఖర్చు పెట్టడమే చాలా కష్టం. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనీ మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే ఖర్చు పెట్టాలంటే ఎందుకు కష్టమనంటే ఏది కొనాలి, ఏది కొనాలి అని ఆలోచిస్తూ మనం సగం దానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తూ భయపడుతూ ఉంటాం. సో, అందుకే కష్టమని చెప్పాను. రైట్. అయితే ఇప్పుడేంటంటే హ్మ్. మన దగ్గరికి మనీ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి. అసలు మనకు మనీ అనే కాన్సెప్ట్ ఎందుకుంది? అసలు మనీ అనే కాన్సెప్ట్ ఎందుకుంది అని అర్థం చేసుకోవాలి. గాడ్ మనకి మనీని ఎందుకు ప్రొవైడ్ చేశారు? ఈ యొక్క కాన్సెప్ట్‌ని ఎందుకు మనకు దేవుడు మనకి తీసుకొచ్చారు? మనీ అనే కాన్సెప్ట్‌ని. ఎందుకంటే నువ్వు హీల్ అవ్వటానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి దేవుడు నీకు కెరీర్ అని, రిలేషన్‌షిప్ అని, ఫ్యామిలీ అని, అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, నేబర్స్, మిత్రులు, సో, వీరందరిని కూడా మనకి ఇచ్చారనమాట గాడ్. కెరీర్, హెల్త్, మనీ, రిలేషన్‌షిప్, ఫ్యామిలీ ఇలా ఒక్కొక్క దాన్ని మనకు గాడ్ మనకిచ్చారనమాట. ఎందుకిచ్చారంటే ఇవి బాగా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇచ్చారు అంటే నిన్ను నువ్వు హీల్ చేసుకోవటానికి ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చారు. నిన్ను నువ్వు హీల్ చేసుకోవటం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోవటం కోసం నీ లైఫ్‌లో ఇవన్నీ దేవుడు నీకు ఎంటర్ చేశాడు. సో, నువ్వు చేయాల్సిందేంటంటే నీకే కానీ మనీ కావాలి అంటే నిన్ను నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే మనీ వస్తాయి. 100% వస్తాయి. వచ్చి తీరాల్సిందే. 100% మనీ వచ్చి తీరాల్సిందే. మనల్ని మనం హీల్ చేసుకుంటే 100% వస్తాయి. మనం ఎన్ని అఫర్మేషన్స్ చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మెడిటేషన్స్ చేసినా మనకు ఎందుకు మనీ రావట్లేదు? లేకుంటే డే అంతా కష్టపడతాం, మంత్ అంతా కష్టపడతాం. ఎందుకు మనీ మనకు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఎందుకు మన దగ్గర ఉండట్లేదు? హీలింగ్, హీలింగ్, హీలింగ్ ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలిసేసుకోవాలి. హీలింగ్ చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ మనకు కలుగుతుంది. మీరు దాన్ని అనుభవించగలుగుతారు ధైర్యంగా. చెప్పాను కదా! ఖర్చు పెట్టాలంటే భయమని. ధైర్యంగా ఖర్చు పెడతారు. ధైర్యంగా ఉంటారు. హీలింగ్ చాలా ఇంపార్టెంట్. సో, థాంక్ యూ సో మచ్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. హీలింగ్ అంటే ఏం లేదండి. ఎవరు కూడా భయపడొద్దు. హీలింగ్ అంటే మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని హీల్ చేయటమే. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. హీల్ చేసుకున్న వెంటనే మన ప్రాబ్లమ్ ఇలా ఎగిరిపోయి నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. సో, లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థాంక్ యూ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టు ఆల్.